2026 వరల్డ్ కప్ అయితే వచ్చింది. మనం లాస్ట్ వరల్డ్ కప్ 2024 రోహిత్ శర్మ కెప్టెన్సీలో అయితే కొట్టాము. సో 2026 వరల్డ్ కప్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ డిఫెండింగ్ ఛాంపియన్ కూడా మళ్ళీ వరల్డ్ కప్ కొట్టలేదు అనేది ఒకటి ఉందన్నమాట. సో మనం యాడ్లో అయితే చూస్తున్నాము. సో ఈ వరల్డ్ కప్కి మనకి ఇండియాతో మ్యాచ్ ఆడడానికి పాకిస్తాన్ అయితే నిరాకరించింది. వాళ్ళు నిరాకరించడానికి గల కారణాలు కూడా ఏంటంటే ఇండియా గ్రూప్లో ఏమేమి ఉన్నాయంటే ఇండియా, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్, యూఎస్ఏ. సో పాకిస్తాన్ ఇండియాతో ఆడకపోతే ఆల్మోస్ట్ ఇండియా విన్ అయిపోతుంది కాబట్టి సో టాప్ 2 పొజిషన్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి. కాబట్టి పాకిస్తాన్ ప్లాన్ ఏంటంటే నమీబియా మీద, నెదర్లాండ్ మీద, యూఎస్ మీద ఎలాగన్నా కొట్టేయగలమని ఒక నమ్మకంతో అయితే ఉంది. ఆల్మోస్ట్ లాస్ట్ టైం అయితే యూఎస్ఏ మీద అయితే ఓడిపోయింది. సో పాకిస్తాను మనం చెప్పలేము క్రికెట్ అనేది 2020లో ఏం జరుగుతుంది అనేది. 50 ఓవర్స్ మ్యాచ్ వేరేలా ఉంటుంది, T20 మ్యాచ్ వేరేలా ఉంటుంది. కాకపోతే వాళ్ళ ప్లాన్ ప్రకారం అయితే ఈ మూడింటి మీద కొట్టేస్తాం కాబట్టి టాప్ 2లో ఉంటామన్న ఒక ఇది. కాకపోతే మనం అనుకుంటాం కానీ ప్రతిసారి కావాల్సుకొని ఇండియా, పాకిస్తాన్ ఒక గ్రూప్లోనే వేస్తారన్నమాట. ఎందుకంటే ఆ యొక్క ట్రోఫీకి, ఆ యొక్క టోర్నమెంట్కి ఒక వాల్యూ లేదంటే అడ్వర్టైజ్మెంట్ వాల్యూ కానీ ఇంకా దాని యొక్క ప్రమోషన్ వాల్యూ పెంచడానికి. ఇప్పుడు ఇన్ని గ్రూపులు 4 గ్రూపులో ఉండగా ప్రతిసారి ఇండియా, పాకిస్తాన్ ఒకే గ్రూప్లో ఎందుకు పడతాయి అంటే దాని ప్రమోషన్ వాల్యూ పెంచడానికి ఐసీసీ చూస్తుంది అన్నమాట. క్లియర్. ఇప్పుడు మనం కొట్టుకుంటాం కానీ వాళ్ళకి వ్యాపారమే ముఖ్యం అన్నమాట. వ్యాపారం కోసం ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు అంతే తేడా. సో ఇది కూడా మనకి ప్రమోషన్ వాల్యూ కదా, సెమీఫైనల్ వస్తే ఆడాల్సిందే కదా. సో అది ఇది మాట. నెక్స్ట్ గ్రూప్ బి వచ్చేటప్పటికి ఇందులో ప్రతి గ్రూప్లోని ఒక టీము 2 టీములే గట్టి స్ట్రాంగ్ ఉన్నాయి, మిగిలినవి చాలా పిల్ల టీములు అనమాట. 4, 5 ఆర్ 20 టీమ్స్ ఉన్నాయి ఈసారి. సో మన గ్రూప్లో ఇండియా, నమీబియా, నెదర్లాండ్, పాకిస్తాన్, యూఎస్ఏ. సో ప్రెడిక్టెడ్ ఏంటంటే ఇండియా, పాకిస్తాన్ ఆబ్వియస్గా అయితే టాప్ 2లో ఉంటుంది. చెప్పలేము, యూఎస్ఏ కనుక కొడితే పాకిస్తాన్ని, ఇండియా, యూఎస్ఏ ఉండొచ్చు. గ్రూప్ బి వచ్చేటప్పటికి ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాంబే అయితే ఉంటుంది. సో ఇందులో కూడా స్ట్రాంగెస్ట్ టీమ్స్ ఏంటంటే ఆస్ట్రేలియా ఒకటి, నెక్స్ట్ శ్రీలంక ఒకటి, జింబాంబే కూడా స్ట్రాంగే, ఐర్లాండ్ కూడా స్ట్రాంగే T20 విషయానికి వస్తే. సో ఇందులో ఫస్ట్ పొజిషన్ ఆస్ట్రేలియా వస్తుంది, సెకండ్ పొజిషన్ కొంచెం చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఐర్లాండ్ రావచ్చు, శ్రీలంక రావచ్చు. నా యొక్క ఆప్షన్ ఏంటంటే ఆస్ట్రేలియాని, శ్రీలంక అయితే వస్తుంది, ఎందుకంటే ఇండియా సబ్ కాంటినెంట్లో జరుగుతుంది కాబట్టి. సో గ్రూప్ సి వచ్చేటప్పటికి ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్, స్కాట్లాండ్, వెస్టిండీస్ అన్నమాట. సో ఇందులో కొంచెం స్ట్రాంగెస్ట్ టీమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ ఇంగ్లాండ్ అయితే కనిపిస్తుంది, స్కాట్లాండ్ కూడా పర్వాలేదు, వెస్టిండీస్ T20లో బాగానే రాణిస్తుంది. సో నా యొక్క ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ ఈ టాప్ 2 వచ్చేటప్పటికి ఇంగ్లాండ్, వెస్టిండీస్ అని నేను అనుకుంటున్నాను అనమాట. సో చెప్పలేము అది కూడా. గ్రూప్ డి వచ్చేటప్పటికి కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఉన్న ఇట్లో 3 టీములు స్ట్రాంగెస్ట్ ఉన్నాయన్నమాట. ప్రతి దాంట్లో 1, 2 ఉన్నాయి. కానీ గ్రూప్ డిలో ఆఫ్ఘనిస్తాను, కెనడా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, యూఏఈ ఉన్నాయి. ఇందులో స్ట్రాంగెస్ట్ టీమ్స్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా అన్నమాట. ఈ మూడిట్లో రెండు అయితే వస్తాయి కంపల్సరీగా. ఈ 2 ఏంటంటే నా ఒపీనియన్ ప్రకారం న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్లో నా ఒపీనియన్ ప్రకారం సౌత్ ఆఫ్రికా అండ్ ఆఫ్ఘనిస్తాన్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే సబ్ కాంటినెంట్ పిచ్ కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అనేది కొంచెం ప్లస్లో ఉంటుంది కానీ కంపేర్ టు న్యూజిలాండ్ అనేది నా ఒపీనియన్ అనమాట. ఇది ICC T20 వరల్డ్ కప్ 2026 నా యొక్క నివేదిక.